గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ఈ నోటుకు సంబంధించినటువంటి అంశంపైనే మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఈ నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై సీఎం కేసీఆర్ తర్వాత ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడుకున్నారు. దీనిపై మరింతగా చర్చించేందుకు ఢిల్లీకి రావాలని చెప్పి కేసీఆర్కు ప్రధాని మోడీ ఆహ్వానించడంతో సీఎం ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు మోడీతో భేటీ అవుతారు. ఇక నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ నోట్ల రద్దు అంశంపైనే రెండు కూడా దద్దరిల్లాయి. నోట్ల రద్దు వెనక్కి తీసుకోవాలని చెప్పి అన్ని పక్షాలు కూడా డిమాండ్ చేశాయి. ఇక ఢిల్లీ సీఎం తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఢిల్లీలోని ఆజాద్పురాలో సభ నిర్వహించి ఈ నోట్ల రద్దు వల్ల జరుగుతున్న పర్యవసనాలు, చిన్న మామూలు వ్యక్తుల నుంచి మొదలుకుంటే చిన్న వ్యాపారం దాకా ఎట్లా ఇబ్బంది పడుతున్న అంశంపైన మాట్లాడారు. 3 రోజులు అల్టిమేటం ఇచ్చారు. 3 రోజుల్లోగా రద్దు చేయకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఇద్దరు సీఎంలు కూడా కేంద్రానికి హెచ్చరించారు. ఆ తర్వాత ఆర్బీఐ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేశారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా పత్రికలు తీసుకున్నాయి. ఇక ములుగ నక్కపై తాటికాయ అన్నట్టు నిన్నటి నుంచి ఆర్బీఐ ఈ నోట్ల మార్పిడిని 4,500 నుంచి 2,000కి తగ్గించేసింది. కాకపోతే పెళ్లి విషయానికి వచ్చినప్పుడు మాత్రం పెళ్లి ఉంటే ఆ ఇంటికి 2.5 లక్షల వరకు డ్రా చేసుకున్నటువంటి అంటే మార్పిడి చేసుకున్నటువంటి అవకాశం ఇచ్చింది. అదొకటి వెసులుబాటు అనొచ్చు. ఆ తర్వాత సెలెక్టెడ్ పెట్రోల్ బంకుల్లో కార్డు స్వైప్ చేసి 2,000 డ్రా చేసుకున్నటువంటి అవకాశం కూడా ఆర్బీఐ కల్పించింది. అదొక వెసులుబాటు అనొచ్చు. కానీ ఒకసారిగా 4,500 నుంచి 2,000కు తగ్గించడం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలామంది చెప్పారు. ఇవి ప్రధానంగా నోటుకు సంబంధించినటువంటి ఇష్యూలు. ఆ తర్వాత మన రాష్ట్రం విషయంకి వచ్చినట్టయితే మన దగ్గర హైదరాబాద్ని స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమంలో స్వచ్ఛ భారత్కి కేంద్ర ప్రభుత్వం 3వ ర్యాంక్ ఇచ్చింది. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అన్ని డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ పైన నిన్న సిఎస్ రాజీవ్ శర్మ తర్వాత సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా రివ్యూ నిర్వహించారు, అధికారులతో మాట్లాడారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ నోటు రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా తప్పు అని చెప్పి నిన్న 2 సభల్లో కూడా విపక్షాలు అన్నాయి. వెంటనే వెనక్కి తీసుకోవాలని. అయితే ఈ చర్చ కాస్త అటు ఊరి ఘటన వైపు పోగానే పాకిస్తాన్ ఇష్యూగా మారిపోయింది. దాంతో ఒకసారి 2 సభలు కూడా ఇష్యూ డైవర్ట్ అయిపోయినాయి. ఆ అంశం మీద మాట్లాడదాం. ముందు 4,500 నుంచి 2,000 తగ్గించే ఇష్యూపై మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు, 4,500 నుంచి 2,000 తగ్గించేశారు. దానివల్ల చాలామంది కావాలని బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు మార్పిడి చేసుకోవడం వల్ల జరుగుతుందని చెప్పే ఒకటి మొన్న సిరా పెట్టారు, నిన్న తగ్గించేశారు. ఎట్లా చూస్తారు? అసలు ప్రభుత్వం నోట్ల మార్పిడి వ్యవహారాన్ని తీసుకున్నదా, కరెన్సీని కంట్రోల్ చేస్తున్నదా అనేది సమస్య. నోట్ల మార్పిడి అంటే ఇంత గందరగోళానికి దారి తీయాల్సినటువంటి అవసరం లేదు. కానీ కరెన్సీని కంట్రోల్ చేస్తున్నటువంటి విధానం అవలంబిస్తున్నారు వారు. పైకి నోట్ల మార్పిడి, దొంగ నోట్లు, జాలి నోట్లు వీటిని కంట్రోల్ చేయడం అనే మాట మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఇండియన్ కరెన్సీని కంట్రోల్ చేసేటటువంటి పని పెట్టుకున్నారు. 30 ఏళ్ళు వెనక్కి పోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ భారతదేశం అంతా కూడా. కూరగాయల మార్కెట్ నుంచి మొదలు పెడితే కూరగాయల బండి మీద అసలు కూరగాయలు కొనేటోడు లేడు, పాన్ షాపులలో పాన్లు కొనేటోడు లేడు, హోటళ్ళు నడుస్తలేవు, అన్ని వ్యాపారాలు ఇవాళ దివాళా తీసేటటువంటి పరిస్థితి వచ్చేసింది. మన రాష్ట్రంలోనే ఇన్కమ్ ఇవాళ 2,000 కూడా దాటనటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి మొత్తం 30 years బ్యాక్ నెట్టేసేటటువంటి నిర్ణయం జరిగింది. దీనివల్ల ఇప్పటికి చాలా పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం జరుగుతున్నది. కాబట్టి అది వారం రోజుల్లోనే, 10 రోజుల్లోనో, 15 రోజుల్లోనో, 20 రోజుల్లోనో కోలుకుంటుంది అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి కనబడట్లేదు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇంకా 50 రోజుల వరకు మొత్తం ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తుంది. భారతదేశం మళ్ళీ వెనక్కిపోతుంది. చాలా పెను ప్రమాదం రాబోతున్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను అంటున్నా, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నేను బ్యాంకులో పోయి మార్చుకుంటున్నా, నా ఏటీఎం కార్డు ఇస్తున్నా, నా అడ్రస్ ఇస్తున్నా, నా అకౌంట్ ఉన్నది, నా ₹1,00,000 నాకెందుకు ఇవ్వను? ఇవ్వకుండా ₹2,000 ఇవ్వాలనేటటువంటి నిబంధన ఎందుకు పెట్టినావు? ఈ పెట్టడం వల్ల నువ్వు కరెన్సీని కంట్రోల్ చేస్తున్నావు. కరెన్సీ కంట్రోల్ చేయడం వల్ల ఎవరికి లాభం ఇవ్వాలనుకుంటున్నావు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి వ్యాపారాల సంస్థకు లాభం ఇవ్వాలనుకున్నాం. ఆన్లైన్ సంస్థలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఇవాళ పేటీఎం ఎవరిది? పేటీఎంతో పాటు ఇవాళ జియో మనీ బ్యాంక్ లాంటి ఎవరి పేరు మీద వస్తున్నాయి? ఇవాళ అలీబాబా కంపెనీ, చైనా బేస్డ్ కంపెనీ 80% ఇండియన్ మార్కెట్ను, ఆన్లైన్ మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నది. అది ఎవరితో ఉన్నది? అదాని గ్రూప్తోనే ఇలా కొలాబరేషన్ అయి ఉన్నది. అంటే అదాని అంబానీలకు ప్రయోజనం ఇవ్వడం కోసం భారత ప్రభుత్వం ప్రధానంగా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ మొత్తం ప్రజల జీవితాన్ని విచ్ఛిన్నం చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ను పెంచడం ద్వారా ఆన్లైన్లో వ్యాపారాలు చేసుకునేటటువంటి బడా కంపెనీలకు ప్రయోజనాలు ఇచ్చి మొత్తం ప్రజలకు నష్టం చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎంతమందికి ఇవాళ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? 130 కోట్లలో ఆన్లైన్ బ్యాంకింగ్ రాకూడదు అంటున్నారు.
ఆన్లైన్ బ్యాంకింగ్ మీద అవగాహన లేదు ప్రజలకు. రాకూడదని నేను అనట్లేదు, ఆ అవగాహన వచ్చేటటువంటి వాళ్ళకి లాభం జరుగుతుంది మీరు అంటున్నారు. అంటే వాళ్ళకి లాభం అయ్యే పద్ధతిలో నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తం ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోలేదు ప్రభుత్వం. ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో జరగడం వల్ల పూర్తిగా దానికి వైడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆన్లైన్ జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ నుంచి ట్యాక్స్ లని గవర్నమెంట్ కడుతున్నారా? కట్టరా? ఆన్లైన్ కట్టిన తర్వాత ఇంకేటి పోతుంది? అంటే నేనేంటంటే ఇప్పుడు కార్డ్ స్వైప్ చేస్తున్నాం మనం ఒక షాప్లో, రిలయన్స్ మోర్ మార్కెట్లో కార్డ్ స్వైప్ చేస్తున్నాం. దానికి 14-15% ట్యాక్సెస్ రకరకాల పద్ధతిలో వేస్తున్నారు. ఈ ట్యాక్సెస్ అయ్యి వాళ్ళకి ప్రభుత్వానికి సగం మంది కట్టనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అవగాహన కలిగినటువంటి మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు ఉద్యోగుల వరకు ఇది ఓకే అవుతుంది. కానీ భారతదేశంలో 64% అక్షరాలు అంటే మొత్తం నేను సొసైటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. రైతులు ఉన్నారు, 69% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా అకౌంట్లు లేవు, అకౌంట్లను ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అకౌంట్లు ఆపరేట్ చేయాలన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మిడిల్ క్లాస్ను చదువుకున్న వాళ్ళని తీసుకొని పెట్టుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ మొత్తం దేశంలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఆ ఇబ్బంది నుంచి తొలగించాల్సిన ప్రభుత్వమే ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసేటటువంటి ప్రయత్నంలో పనిచేయడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే విడ్రా చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జీవన్ రెడ్డి గారు ఈరోజు సీఎం గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ముందు నుంచి కూడా సీఎం గారు దీనికి ఒక సిస్టమేటిక్ ఇది ఉండాల్సింది, జాగ్రత్త ఉండాల్సింది అన్నారు. ఏం సలహాలు ఇచ్చే అవకాశం? ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అఫీషియల్ ఎక్కడ మాట్లాడలేరు. యాక్చువల్లీ ఇవన్నీ పేపర్లలో కథలుగానే మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో పూర్తిగా అవగాహనతో మాట్లాడతారు. వారు ఏమంటున్నారంటే ఏ విధమైన ఈ నోట్ల రద్దు ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగింది ఎట్లా, ప్రభుత్వాల మీద భారం ఏ విధంగా పడబోతుంది, ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉండబోతుంది, ఇలా గౌరవ ప్రధానమంత్రితో మాట్లాడి వారు తెలియజెప్తారు. యాక్చువల్లీ వాస్తవంగా ఏం జరుగుతుంది. ఇప్పుడు ఓట్లను రద్దు చేయడము ఎవరు వ్యతిరేకించట్లేదండి. ఎవరన్నా 70 సంవత్సరాలలో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అత్యధిక సింహభాగం పరిపాలించిన నాయకులు దాచుకున్న ధనాన్ని ఉన్న వాళ్ళు పరేషన్లో ఉన్నారు తప్ప కొంతమంది సామాన్యులకు ప్రణాళికబద్ధం లేకపోవడం వల్ల. ఇప్పుడు ఇవాళ ఏమైంది, నిన్న ఆర్మూర్లో నిన్న కూడా కొన్ని వందల మంది లైన్లలో నిలబడి ఉన్నారు. మేము వెళ్ళాము, అక్కడికి వెళ్ళి ఓ టెంట్ వేయించి నీళ్ళు వేయించి చెప్పినాం ఓదా అంటే ప్రభుత్వం కూడా వరుస పెట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. 2.5 లక్షల పెళ్లికి ఇవ్వడం కానీ, 500 నోట్లను అమల్లోకి తీసుకురావడం కానీ వీటన్నింటిని తీసుకుంటుంది. కానీ మేమేమంటామంటే ఇదే ప్రణాళిక ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పాల్గొనుకుంటే ఇబ్బంది కలగకుండా, పెట్రోల్ పోయించుకోవాలంటే ఇబ్బంది కలగకుండా, స్కూల్కు వెళ్ళాలంటే బస్ కిరాయిలు లేకుండా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుండేది. ముందే అందుబాటులోకి తీస్తే బాగుండేది. ఇట్లాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు జన్ ధన్ యోజన కింద 25 కోట్ల బ్యాంక్ అకౌంట్లు పెట్టారు. అట్లా కాకుండా 100 కోట్ల అకౌంట్లు తెరిచి ఉండజేసేది. ఇట్లాంటి నిర్ణయం అయితే ప్రధానమంత్రి గారికి తెలుసు కదా, ఆర్బీఐ గవర్నర్కి తెలుసు కదా, ఫైనాన్స్ మినిస్టర్కి తెలుసు కదా. అట్లాంటి చర్యలు తీసుంటాయి. ఇప్పుడు మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. ఇలా పేద ప్రజలకు ఇబ్బంది జరగదంటే ఆన్లైన్ సర్వీసులు కూడా ఇవ్వచ్చు, హోమ్ డెలివరీ ఇవ్వచ్చు. డబ్బులను ఫారెక్స్లో ఇవ్వాల, ఇంటికి ఫోన్ చేస్తే మనం డాలర్ కావాలంటే 1000-2000 లక్ష రూపాయలు ఇస్తే ఇంటికి తీసుకొచ్చి డాలర్లు ఇస్తూ ఉన్నారు. అట్లా ప్రభుత్వమే చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఎక్కడ పడితే అక్కడ ఒక ఏదో దేశంలో విన్న పేపర్లో చదివాను, కరెన్సీ చేంజ్ చేస్తే రోడ్ల మీద అవైలబుల్ పెట్టేశారు కట్టలు తీసుకొచ్చి. ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్. అట్లా కాకుండా హోమ్ డెలివరీ ఇవ్వచ్చు కదండి. ఏటీఎంలను పెంచవచ్చు కదా. ఇలా ఒక 3,30,000 ఏటీఎంల బదులు 3 లక్షల ఏటీఎం సెంటర్లకు పెట్టి ఉంటే ఈ ప్రణాళికబద్ధంగా ఉంటే ప్రజలకి ఈ కష్టాలు వచ్చేటివి. కాబట్టి మేమేమంటామంటే ఏదైతే వారు తీసుకున్న నిర్ణయాన్ని ఇలా వ్యతిరేకించలేము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ప్రభుత్వం గడిచిన 2 నెలల నుంచి మొత్తం రిజిస్ట్రేషన్ లేవు. రోజుకు 4,000 అయ్యే రిజిస్ట్రేషన్లు, నెలకు 6,000 కోట్ల రూపాయలు వచ్చే రాష్ట్ర ఇన్కమ్ 4,000 నుంచి 5,500 కోట్ల రూపాయల ఇన్కమ్ రావాలా. ఇవాళ 300 రిజిస్ట్రేషన్లు అయినాయి. దానికి ప్రభుత్వానికి కూడా ఎఫెక్ట్ కదండి. కేంద్రానికి కట్టాల్సిన బకాయిలు మేము ఎక్కడి నుంచి కట్టాలండి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలున్నాయి, ఇలా పింఛన్లు ఉన్నాయి, జీతభత్యాలున్నాయి. నెలకు 4,500 నుంచి 5,500 కోట్ల రూపాయలు మేము ఈ జీతభత్యాలు పింఛన్ల రూపంలో ప్రజా సంక్షేమాలు, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ వీటన్నిటికీ మేము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి? ఇన్కమ్ సోర్స్ ఒక్కటే ఆల్ ఆఫ్ ద సడన్ జీరోకి వచ్చేస్తే 100% ధనిక రాష్ట్రం అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రజా సంక్షేమ పథకాలు మాకు నెలకి ఇంత వస్తాయని చెప్పి ఇంత మేము బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాం. రాత్రి నిర్ణయం తీసుకునేసరికి రాష్ట్ర బడ్జెట్ తగ్గిపోయేసరికి కేంద్రం చెల్లింపులు ఆగిపోతాయి,
ప్రజల సంక్షేమ పథకాలు చేయలేకపోతాం, జీతభత్యాలు ఇవ్వలేకపోతాం. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం కాదని గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు. కొంత వెసులుబాటు కూడా ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతులకు ప్రధానంగా పెళ్లిళ్ల విషయంలో ప్రజలను ఇమ్మీడియట్గా స్పందించి కొంత అవసరం ఉంది. కాబట్టి మేమేమంటున్నాం, ఓవరాల్ గా దోచుకున్న ధనాన్ని దాచుకునే వాళ్ళకి ఇబ్బంది, సామాన్య ప్రజలకు కొంత ఇబ్బంది ఉంది, కానీ ఆ ఇబ్బంది రాకుండా చూడాలి. జీవన్ రెడ్డి గారు చెప్పింది కొంతవరకు చాలా సత్యం ఉంది, దాంట్లో ఎటువంటి ఒక భేదాభిప్రాయం ఉండదు. ముఖ్యంగా మనం రెండు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి డిమానిటైజేషన్ అంటే ఈ నోట్ల రద్దు ఒక నిర్ణయం తీసుకునే వెనక ఒక కారణాలు అంతే తెలిసింది. కానీ ఒక్కసారి ఒక 2 నిమిషాల్లో జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు దోచుకున్న ధనంతో పాటు టెర్రరిస్టులకు అదేవిధంగా ఇతర ఉగ్రవాద సంస్థలకు డంప్ కింద ఉన్నటువంటి డబ్బులు కానీ లేకుంటే రకరకాలుగా దొంగ నోట్ల వ్యవహారాలు పాకిస్తాన్ ఈ యొక్క దేశంలో పంపు చేసి ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే ప్రయత్నంలో 2008లోనే ఈ రిపోర్టు మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కొంచెం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా నిర్ణయం తీసుకోవడానికి వెనకయ్యారు. ఈ యొక్క నిర్ణయం ఇప్పటి ఏదో సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది గత అనేక సంవత్సరాలుగా భారతదేశంలో అంతర్గత ఒక సురక్ష, సెక్యూరిటీ, ఇతర ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనికి మార్పుడికి ఏంటంటే ఆర్థిక నిపుణులు ఇచ్చినటువంటి సలహా ప్రకారం ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని, కఠిన నిర్ణయం ఇది, ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని బాధలు, కొన్ని కష్టాలు ఉంటాయి. ప్రధానమంత్రి గారు స్వయంగానే అన్నారు. ఆ రోజు ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా టీవీలు కూడా అన్నారు, కొంత ఏదైతే సైనికులు మనకు సరిహద్దుల కోసం కాపాడడానికి ప్రాణాలు త్యాగం చేసి కష్టపడుతున్నారో ప్రజలు కూడా కొంత ఆర్థిక వ్యవస్థని మెరుపు చేయడానికి కొంత సహకరించాలి, కొంత కష్టం ఉన్నా కూడా మాత్రం సహకరించాలని చెప్పారు. గోవాలో కూడా 50 రోజులు ఈ యొక్క కష్టం ఉంటుంది కొంత, కానీ 50 రోజుల తర్వాత ఆర్థిక వ్యవస్థలో మార్పు రాకపోతే నేను చౌరస్తాలో ఎక్కడ నించుంటాను, నన్ను ఏ శిక్ష ఇస్తా ఆ శిక్ష అని చెప్పడం జరిగింది. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ప్రధానమంత్రి గారు చెప్పినంటే ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు లేవని కాదు, పాలవాడి కష్టం, వాళ్ళ కష్టం నేను డెఫినెట్గా నేను ఒప్పుకుంటా, పూల కష్టాలు ఉన్నాయి కాదు, నేను కూడా ప్రజలతో కోరుతాను అంటే ఇవంతా కూడా తాత్కాలమైనటువంటి ఈ కష్టాలు, మీరు మాత్రం సహకరించండి. రేపు ఏదో కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఈరోజు మాట్లాడినట్టు మాత్రం ఇతర రాజకీయ పార్టీలు మాట్లాడలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా డిమోనిటైజేషన్ వారు వ్యతిరేకించలేదు. వారికి వ్యతిరేకించేది ఏంటంటే సిస్టమ్ ఏ విధంగా అయితే మీరు చేశారు దాని మీద వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ డిమోనిటైజేషన్ ఇది ప్రపంచంలో అనేక దేశాలు, అమెరికాలో కూడా జరిగినాయి, సింగపూర్లో జరిగినాయి, జపాన్లో జరిగిన అనేక దేశాలు జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఏదో భారతదేశంలో మోదీ గారు ఇప్పుడు తీసుకురావడం విషయం కాదు ఇది. కాబట్టి డెఫినెట్గా దీనివల్ల ప్రజలకు ఇప్పుడు కొద్దిగా కష్టం అనిపించినా కూడా ఈ 2000 రూపాయల రద్దు మన దగ్గేయడంలో కానీ లేకుంటే ఇతర వెసులుబాటు దీంట్లో కానీ నిన్ననే అరుణ్ జైట్లీ గారు చెప్పారు, క్యాష్ ఫ్లో సరిపోయింది, వచ్చేసింది. ఆల్రెడీ ఏటీఎం మిషన్ క్యారీ అంటే ఏటీఎంలో ప్రాబ్లం కూడా ఉంది. మొబైల్ ఏటీఎంస్ పెట్టారు చాలా చోట. దాదాపు ఇప్పుడు నేను సిటీలో చూసాను, 30 దాకా చూశాను. ఇప్పుడు నేను చూశాను 30 దాకా చూశాను కలర్లో. మా రిపోర్టర్స్ నిన్నటి నుంచి వెతుకుతున్నారు, ఒక్క మొబైల్ ఏటీఎం కూడా కనిపించలేదు. స్టార్ట్ చేశారు, మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి స్టార్ట్ చేశారు. 2 చూశాను, ఉప్పల్లో 2 చూశాను, నేను ఎల్బీ నగర్ ఒకటి చూశాను. ఆంధ్ర బ్యాంక్ సంబంధించినటువంటి వచ్చినాయి మీకు అనుకున్నాను. ఆర్మూర్లో లైన్లో నించొని ఎట్లయితే చేశారో మేము కూడా ఏటీఎం తిరిగి ఎక్కడెక్కడ కష్టాలను చూస్తున్నాం. అక్కడ కూడా మేము కూడా మా ఒక ప్రయత్నంతో నీళ్లు కానీ నేనేమంటున్నా అంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చేటువంటి విషయంలో డెఫినెట్గా ప్రజలు సహకరించాలి, రాజకీయ పార్టీ సహకరించాలి. దీన్ని రాజకీయం చేయకూడదని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. రెండో విషయం, ఈరోజు ఏదైతే మనము మా సీఎం గారు మన జీవన్ రెడ్డి గారు అన్నారు రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది. డెఫినెట్గా ఆదాయం తగ్గిన మాట వాస్తవము, అది కూడా తాత్కాలికం అంటున్నాం. కానీ ఆదాయం కూడా కొన్ని పెరిగినాయి. ఇప్పుడు కేటీఆర్ గారు మనం పోయి ఈ మన ఈ ఎలక్ట్రిసిటీ దానికి పెట్టేప్పుడు డెఫినెట్గా దాంట్లో పెరుగుతూ ఉన్నాయి. రోజుకు 30 కోట్లు 60 కోట్లు ప్రజలు కడతా ఉన్నారు. సార్ దీని ఏమంటారంటే ఆన్లైన్ వ్యవస్థ, ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు ఆన్లైన్ వ్యవస్థ డెఫినెట్గా బ్యాంకింగ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్నెట్, ప్లాస్టిక్ మనీ ఉన్నది. దానికే జన్ధన్ కార్యక్రమం కూడా దాంట్లోనే భాగము. 25 కోట్ల ఒక అకౌంట్స్ నుంచి 100 కోట్ల దాకా వచ్చేటట్టు జరుగుతుంది. ఈరోజు మనకు ఆన్లైన్ బిజినెస్ పెరగాలని కోరుతా ఉన్నాం, బ్యాంకింగ్ సిస్టమ్ పెరగాలని కోరుతా ఉన్నాం.
2008లో కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ మనకు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తీసుకున్న తర్వాతనే మన్మోహన్ సింగ్ గారు 500 రోడ్లు 2005 కంటే ముందు ఉన్నటువంటి రోడ్లను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో రద్దు చేయడం జరిగింది. 2005 కంటే ఉన్నటువంటి 500 నోట్లను రద్దు చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇంత కాంప్లికేటెడ్ కాలేదు. ఆ 2005 కంటే ముందు ఉన్నటువంటి నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ఆ ప్లేస్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి విషయం. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంటుంది, నోట్ల మార్పిడి అనేటటువంటిది జరుగుతుంటుంది. ఆ నోట్ల మార్పిడి జరిగేటటువంటి విధానాన్ని ఒక ప్రొసీజర్ను ఫాలో కావాల్సినటువంటి అవకాశం ఉన్నది. మొన్నటిదాకా ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో 1000 నోట్లను 500 నోట్లను రద్దు చేయడాన్ని ఒకటేసారి రద్దు చేయడాన్ని వ్యతిరేకించాడు. ఇవాళ ఒక వార్తలు వస్తున్నాయి, కావాలని ఆయన తీసుకొచ్చి అంబానీ దగ్గర పనిచేసిన అతన్ని తీసుకొచ్చి ఇవాళ ఆర్బీఐ గవర్నర్గా నియమించుకున్నారనేటటువంటి ఒక విమర్శ కూడా ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి ఇప్పుడు 86% వాడకంలో ఉన్నటువంటి మనీని నువ్వు రద్దు చేస్తున్నప్పుడు, కరెన్సీని రద్దు చేస్తున్నప్పుడు ఆ 86%కి సంబంధించినంత వరకు కరెన్సీ ఎంత మనం అందుబాటులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడెక్కడి నుంచి ఆ సమస్యలు వస్తాయి అనేటటువంటి విషయంలో ఒక స్పష్టత ఉండి దానికి రెమెడీస్ను ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉండే. అది చేయలేదు. రెండోది, మాట్లాడితే పాలించిన వాళ్ళంతా దొంగలు అనేటటువంటి ఒక కామన్ టాక్ వస్తున్నది. నేనంటే భారత రాజకీయ వ్యవస్థనే దొంగల కింద మనం జమగట్టేటటువంటి పరిస్థితి ఇవాళ పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, జపాన్కు పోయి నేను నల్లధనాన్ని తీసేసిన అని చెప్పి మాట్లాడతారు ప్రధానమంత్రి. అంటే భారతదేశంలో మొత్తం నల్లధనమే నడుస్తుంది అనేటటువంటి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇచ్చేటటువంటి సిగ్నల్. అది ఏం మాట్లాడుతున్నాం మనం బయట దేశాలకు పోయినప్పుడు, ఒక భారతదేశ ప్రతినిధిగా పోయి మాట్లాడుతున్నప్పుడు భారతదేశానికి గౌరవాన్ని పెంచే విధంగా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతర్గతంగా జరిగేటటువంటి మార్పులు అంతర్గతంగా చూసుకోవాల్సినటువంటి పని ఉన్నది, కానీ బయట దేశాల్లో చేసేటటువంటిది. రెండోది ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఏంటంటే ప్రజలకు ఇప్పటికీ బ్యాంకింగ్ మీద బ్యాంకులో డబ్బులు ఇస్తాం, బ్యాంకును స్ట్రెంథెన్ చేస్తాం మనం. ఈ బ్యాంకులు ఎవరికి లోన్లు ఇస్తున్నాయి, ఎవరికి ప్రయోజనాలు నెరవేరుస్తున్నాయి, రైతులకు ఇస్తున్నాయా? అరే మన దగ్గర రైతులు ముఖ్యమంత్రి గారు స్వయాన మీటింగ్ పెట్టి బ్యాంకులను కోరుకుంటే మేము 4 టర్ములు లోన్లు కడతామంటే అసలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన పైసలను కూడా ఇవ్వకుండా సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నటువంటి బ్యాంకులకు వైపు ఉంటే, రెండో వైపు ఏంది పెట్టుబడిదారులకు భూస్వాములకు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, దాదాపు ఇవాళ 16 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులు బడా పారిశ్రామిక లోకల్ లోన్లు వాటిని వసూలు చేయవు, వాటి మీద చర్య తీసుకోవు. నిన్నటికి నిన్న మనం ఇలా పేపర్లలో చూస్తాం, బడా పారిశ్రామికవేత్తలన్నీ తీసుకుపోయి ఖాతాన్ని పక్కన పెట్టాం, వసూలు చేస్తారా లేదా దేవుడు ఎరుగు. ఎప్పుడు తీసుకున్నాయి అనేది కాంగ్రెస్ హయాంలో అప్పులు ఇచ్చారు, మీ హయాంలో రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ రద్దు చేసి అంటే పేద ప్రజల ప్రయోజనాన్ని, పేద ప్రజల కష్టాలను తీర్చేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించట్లేదు. రాష్ట్రాల ఆదాయం ఒకటి మీరు వస్తాను రామచంద్ర గారు, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అని ఒకటి బ్యాంకర్స్ అసోసియేషన్, పెద్ద బ్యాంకర్స్ అసోసియేషన్, వాళ్ళు కేంద్రానికి ఒక లెటర్ రాసినారు. ప్రజలు సహనం కోల్పోతున్నారు, మీరు ఒకవేళ నోట్లు పంపిణీ చేయకపోతే, సరిపోయిన నోట్లు ఇవ్వకపోతే ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంది, చాలా ప్రమాదకరంగా మారబోతుందని చెప్పి బ్యాంక్ ఆఫీసర్ లెటర్ రాసినారు సెంట్రల్కి. ఇంకెందుకు నోట్ల పంపిణీ ఎందుకు చేయట్లేదు? ఎంతసేపు నిలబడాలి, ఎన్ని రోజులు నిలబడాలి, ఈ ప్రజలంతా ఎన్ని రోజులు క్యూ కట్టాలి? నోట్స్ అనేవి దాని ప్రింటింగ్ కూడా ఎట్లా చేస్తారంటే ఎట్లా పడితే విచ్చలు కూడా చేయరు. మనకు బ్యాంక్లో డిపాజిట్స్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చింది దాని యొక్క లెక్క పెట్టి బులియన్ రేట్స్, జీడిపి అని పెట్టి ప్రింట్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు 72 అవర్స్లో ఆర్బీఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే 72 అవర్స్లో బ్యాంకర్స్కి అన్నింటి కూడా పంపిస్తామని చెప్పారు. బహుశా ఈ రోజు రేపటి వరకు 500 రూపాయల నోట్లు, అదేవిధంగా 2000 రూపాయల నోట్లు సఫిషియెంట్గా వస్తాయని నా కేంద్ర మంత్రి మన అరుణ్ జైట్లీ గారు కూడా టీవీకి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈరోజు బ్యాంకర్స్ కష్టపడుతున్నటువంటి ఒక పనులు కానీ దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వాళ్ళ డిమాండ్ కూడా తప్పకుండా కేంద్ర పరిగణ తీసుకుంటుంది. ఏమంటే క్యాష్ కంచి ఉన్నది లేదని కాదు, కానీ క్యాష్ కంచి 72 గంటల్లో పూర్తి చేస్తారు. నేను అదే చెప్తున్నాను, సహనం కొద్దిగా పాటించాలి. వాళ్ళు కూడా సహనం కోల్పోయే 10 రోజులుగా సహనం పాటిస్తారు. 50 రోజులు 30th డిసెంబర్ దాకా ఈ నోట్ల మార్పిడి విషయాల్లో కొంత గందరగోళం ఉంటుంది. దానికి బ్యాంకర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్ చెప్తారు. దాన్ని ప్రజలు సహనం కోల్పోవట్లేదు అనట్లేదు, కానీ ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఇంకోటి స్టెప్ తీసుకుంటే. గౌరవ ప్రధాని గారు ఎన్నికల కంటే ముందు సామాన్య ప్రజలందరికీ చెప్పి ఎన్నికలకు వచ్చిండు, కాలేదని వాపస్ లావుగా అన్నాడు. నల్లధనం అంటే ఒక ద్రవ్యం రూపంలో ఉన్నదే నల్లధనం కాదు కదండి. ఇలా ఈ దేశంలో 17 లక్షల కోట్ల రూపాయల్లో దాదాపుగా 3,25,000 కోట్ల రూపాయలు మాత్రమే చలామణిలో ఉన్నాయి. మిగతా ఏదైతే రద్దు చేసినామో 7,68,000 కోట్ల రూపాయలు 500 నోట్లు ఉన్నాయి. 6,78,000 నోట్లు ఏవైతే ఉన్నాయో 6,78,000 కోట్ల రూపాయలు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇవి రాగానే దాని నల్లధనం వచ్చినట్టు కాదు కదండి.
మరి డాలర్ల రూపంలో మార్చుకున్నటువంటి డాలర్లు, అమెరికన్ డాలర్లు, లండన్ డాలర్లు, దుబాయ్ కరెన్సీ, ఇవన్నీ కరెన్సీలో పోయిన డబ్బుని ఎట్లా వాపస్ తీసుకొస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇలా భూముల రూపంలో ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూ భూములలో 5 లక్షల రూపాయలు ఎకరం ఉంది ఎగ్జాంపుల్. దాన్ని ₹1,00,00,000 బయట అమ్ముతా ఉన్నారు. నల్లధనం ఉన్న వాళ్ళు అంతా పోయి బ్యాంకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దాని భూములు. ఆ ధనాన్ని ఎట్లా వాపస్ తీసుకొస్తారు? ఆ డబ్బు ఎట్లా ఇస్తారు? డబ్బు బ్లాక్, ఇప్పుడు బ్లాక్ ఇవ్వద్దనే కదా. ఇప్పుడు బ్లాక్ ఇచ్చేటోళ్ళు తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ అయితే ఆ భూముల విషయంలో ఉన్న ధనాన్ని ఎట్లా వాపస్ తీసుకొస్తారు? ఇట్లా అనేక బంగారం రూపంలో ఉన్న ద్రవ్యాన్ని ఎట్లా తీసుకొస్తారు? డైమండ్ల రూపంలో ఉన్న ద్రవ్యాన్ని ఎట్లా తీసుకొస్తారు? ఇలా సామాన్య ప్రజలు గంటలు నిలబడి 2,500 మార్చుకోవాలంటే ఇంత ఇబ్బంది పడతా ఉన్నారే. అసలు నల్ల కుబేరులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలి ప్రధాని గారు. అటువైపు దృష్టి మరలించాలి. ఇలా విల్ఫుల్ డిఫాల్టర్ ఉన్నారు బయటకు వస్తాయి. ఒక్క తెలుగు ప్రాంతంలో విల్ఫుల్ డిఫాల్టర్లు కావాలని 2 లక్షల కోట్లకు ఉన్నారండి. ఒక్క కంపెనీ 69,000 కోట్లు. బ్యాంకులో రుణం తీసుకుంటుంది, బ్యాంక్ కట్టది. ఎవడు అప్పసొప్పుతాండి? సామాన్య ప్రజలు మనందరి సొత్తు కాదా? సామాన్య ప్రజల సొత్తు కాదా అయ్యాల? నేను అడుగుతా ఉన్నా. విల్ఫుల్ డిఫాల్టర్లు ఈ దేశంలో ఒక లిస్టు బయట పెట్టండి. విల్ఫుల్ డిఫాల్టర్లు ఎవరు? ఇప్పుడు విజయవాడే ఉన్నాడండి, 8,000 కోట్ల రూపాయలు ఎగవేసి బయటకు పోయిండు. ఎవడు సొమ్మండి అని? సామాన్య ప్రజల సొత్తు అది. ఈ దేశ ప్రజల సొత్తు, ఈ రాష్ట్ర ప్రజల సొత్తు. ఆ విధంగా తీసుకుంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి సార్. 2 లక్షల కోట్ల బకాయిలు. అట్లాంటి వాళ్ళని ముందు వరుస తీసుకోండి. ప్రియారిటీ వైజ్గా మీరు తీసుకోండి. రాత్రికి రాత్రి డబ్బును రద్దు చేసేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే కంటే విల్ఫుల్ డిఫాల్టర్ దగ్గర రండి. భూముల రూపంలో ఉన్న నల్లధనం తీసుకురండి. స్విచ్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకురండి. డైమండ్, బంగారు అండ్ భూముల రూపంలో ఉన్న ధనాన్ని బయటకు తీసుకొచ్చి అప్పుడు కానీ బయట పెట్టి దాని తర్వాత ఈ ద్రవ్యం రూపంలో 100% రావాల్సిందే అండి. దాదాపుగా 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు ఏవైతే 1000 నోట్లు, 500 నోట్లు ఉన్నాయో అవి 100% రావాల్సిందే, లేకపోతే కాలేసుకోవాల్సిందే. కానీ సామాన్యుడు ఇప్పటికీ 10 రోజులు అయిపోయింది ఈ రోజుతో, ఇంకా ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేదని బ్యాంకులో చెప్తున్నారు. అది ఖచ్చితంగా ఆ పరిస్థితి రాబోతున్నది. ఎందుకంటే మనం రోజుకు చూస్తున్నాం. ఒక సామాన్యుడు బ్లాక్ మనీ ఉన్నోడు కాదు. బ్యాంకుకు ట్రాన్సాక్షన్ లేని మనీ అంతా బ్లాక్ మనీనా అంటే 86% ఇప్పుడు మార్కెట్లో ఉన్న మనీ అంతా బ్లాక్ మనీనా అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్నదా అనేది ఒక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆటో రిక్షా నడిపించేటోని దగ్గర ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు కూడా బ్లాక్ మనీ కింద కన్సిడర్ చేస్తాం మనం. వాడు పోయి మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాడు మార్చుకునేటటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తున్నది. వాడు 4 గంటలు 5 గంటలు నిలబడ్డ తర్వాత కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. నేనంటున్నా నాదే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఈ 10 రోజుల నుంచి మేము రద్దు చేసిన రోజు ఢిల్లీలో ఉన్నాం, నేను దయాకర్ గారు. పొద్దున మాకు భోజనం దొరకలేడా. చివరికి ఆ దాచిపెట్టుకున్న మొత్తం చూస్తే 360 రూపాయలు వెళ్ళి అవి తీసుకుపోయి ఎన్నో తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నెక్స్ట్ డే నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎత్తుతున్నా నేను. ఎప్పుడు బ్యాంక్ దగ్గరికి పోయినా కానీ పెద్ద లైన్ కనబడుతుంది, భయంతో నేను వస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజుల నుంచి అయితే కంటిన్యూగా 3 రోజుల నుంచి అయితే 20 రూపాయలే జేబులో పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే నాకే మా తమ్ముడు తీసుకొచ్చి 2000 ఆయన 4 గంటలు నిలబడి తీసుకొచ్చిండంటే 2000 నోట్ ఇచ్చిండు. అది ఇంట్లో కూరగాయలకు దానిలాగా సరిపోయింది. ఈ వారం రోజుల నుంచి దాని మీద నడిపించినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ మిగతా ప్రజలందరికీ కూడా ఇదే పరిస్థితి ఉన్నది అనేది కనబడుతున్నది. నిన్న ఒక ఉల్లిగడ్డ వ్యాపారం చేసుకునేటటువంటి తమ్ముడు వచ్చాడు. అన్న ఏంద్రా ఫ్రీగా ఉన్నవేయాలంటే 3 రోజుల నుంచి గంజి బంద్ ఉన్నదన్న, ఒక్క ట్రాన్సాక్షన్ అయితే లేదు, ₹1 వస్తలేదు. ఇక ఇంటికాడ కూర్చొని ఏం చేయాలని నీతో వస్తే ఇక 4 మీటింగ్లో తిప్పుతావు కదా అని చెప్పి వచ్చినా అని చెప్తున్నాడు. అంటే ఎందుకు అంటే అంత ఒక రోజు వాడు పొద్దున పోయి మార్కెట్కి పోయి ఉల్లిగడ్డలు తెచ్చుకొని షాప్లోకి వేసి సాయంత్రానికి నెక్స్ట్ డే అవి కలెక్ట్ చేసుకుంటాడు నెక్స్ట్ వేసేటప్పుడు. అంటే ఉల్లిగడ్డలు వేసుకునేటటువంటి వాడికి కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ సహనాన్ని దాటాక వారం రోజులు 10 రోజులు భరించగలుగుతారు. 50 రోజుల దాకా ఇదే పరిస్థితి ఉంటుందంటే ప్లానింగ్ లేదు ప్రభుత్వం దగ్గర. నువ్వు ముందే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. కరెన్సీని 16 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన కరెన్సీని రద్దు చేస్తున్నావు అనేటటువంటి విషయం నీకు తెలిసిన తర్వాత దానికి రీప్లేస్కి సంబంధించినటువంటి ఆలోచన ఉందా? ఉండదా? నువ్వు కొత్త కరెన్సీని ప్రింట్ చేస్తున్నావు. కొత్త కరెన్సీ ఎంత కావాలనేటటువంటి విషయంలో ప్రభుత్వానికి అవగాహన లేదా? ఎక్కడెక్కడ ఎంత సర్క్యులేషన్లో ఉన్నదనేటటువంటి విషయంలో అవగాహన లేదా? ఏ సెంటర్లలో ఎంత మనీని మనం ముందే పెట్టాల్సినటువంటి అవసరంలో అవగాహన లేదా? నువ్వు రిలీజింగ్ ఆర్డరు అక్కడ వచ్చిన కరెన్సీని అడ్డం ఎంత వస్తుందో అంత రిలీజ్ చేయి, కానీ రిలీజింగ్ ఆర్డర్ లేకుండా నువ్వు మొత్తం రీప్లేస్ చేస్తున్నావు. ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నప్పుడు క్రమంలో గతంలో చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ ఎంత ఉన్నది, ఇవాళ చలామణిలో కావాల్సినటువంటి కరెన్సీ ఎంత ఉన్నది. అయితే ఇక్కడ నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను, చలామణిలో ఉన్న కరెన్సీని రీప్లేస్ చేయడం అనేది ప్రభుత్వ ఉద్దేశం అయితే ఆ పని చేసేది, అది ప్రభుత్వ ఉద్దేశం కాదు. చలామణిలో ఉన్నటువంటి మనీని కరెన్సీని కంట్రోల్ చేయడం అనేటటువంటి ఉద్దేశాన్ని పెట్టుకున్నది, చలామణి లేకుండా చేయాలనేటటువంటి ఉద్దేశాన్ని పెట్టుకున్నది. ఇది చాలా కుట్రపూరితమైనటువంటి విధానం అని చెప్తున్నా. తద్వారా సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు.
ఇది మనం అర్థం బ్లాక్ మనీ బయట తీయడం చేసుకోవాలి. కాదు అంటారు. బ్లాక్ మనీ బయట తీస్తే 2,000 రూపాయల నోట్ ఎందుకు రిలీజ్ చేస్తాము? బ్లాక్ మనీని 10 పెట్టెలకు బదులు 5 పెట్టెలో దాచుకునే అవకాశం కల్పిస్తున్నాం మనం. అటు సైడ్ మనం. కానీ ఆ డబ్బు అయితే బయట తేవాలి. ఆ 2,000 నోటు తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి పాత నోట్లు తీయాల్సిందే కదా. దానికి 100 మార్గాలున్నాయన్నా. దానికి పెద్ద పెద్ద కంపెనీలు దయచేసి గమనించండి. ఏవో 500 కోట్ల టర్న్ ఉన్నటువంటి కంపెనీలు తీసుకొచ్చేయడానికి ఇవాళ 40% 30% మార్కెట్ లో ఇస్తామని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం కంట్రోల్ చేయడం కోసం కాదు, కంట్రోల్ కాకపోగా మరింత ప్రమాదంగా మారే పరిస్థితి వస్తుందనే విషయమే చెప్పదలుచుకున్నాం. ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని చెప్తున్నాం. ప్రతిపక్షాలు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం కాదు, వాస్తవం కాదా? నేను చెప్పిన బ్యాంక్ అసోసియేషన్ రాసింది ప్రతిపక్షం రాసిందా? బ్యాంక్ అసోసియేషన్ రాసింది ప్రతిపక్షం రాసినట్ట? ప్రతిపక్షం చెప్పినట్ట? ఉన్న పరిస్థితి దృష్టికి వస్తే మేము మా మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం వల్ల ప్రజల అసహనం వస్తే అశాంతికి దారితీస్తే అంతర్గత వైరుధ్యాన్ని దారితీస్తే బాధ్యత మీరు వహించాల్సి ఉంటుంది. కష్టాలు పడుతున్నారా లేదా అనేది విషయం నేను దాంట్లో విభేదించట్లేదు. కష్టాలు పడుతున్నాడు లేదని కాదు. నీ తర్వాత 50 రోజుల దాకా పడాలని చెప్పట్లేదు. 50 రోజుల దాకా నోట్లు మార్పడానికి మీకు అవకాశాలు ఇస్తున్నారు. ఆ 50 రోజుల్లో ఎవరెవరి దగ్గర అయితే ఎంత డబ్బు ఉందో మీరు బ్యాంకులలో డిపాజిట్ చేస్తే బ్యాంకు ఒక డిపాజిట్ పెరుగుతాయి. మీ యొక్క ఉన్నటువంటి డబ్బులు మీరు వైట్ చేసుకోవచ్చు. అక్కడ ఎవరైతే అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో దాన్ని మాత్రం వాళ్ళు చేయలేరు. అది బ్లాక్ మనీ కింద ఉండిపోతే చెత్త కాగితం కింద చిత్తు కాగితం కింద అది మారిపోతుంది. వాళ్ళకు ఆ బ్లాక్ మనీ వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎవరికి కూడా ఏదైతే బ్లాక్ మనీ వాళ్ళకి కానీ కార్పొరేట్ సెక్టర్ కానీ వీళ్ళకి కానీ లాభం చేయాలనే పద్ధతి కాదు. కామన్ ప్రజలకి ఈ దేశంలో ఒక ఇమాందార్ అనేటువంటి చెప్తున్నాం హానెస్ట్ పర్సన్కు లాభం జరగాలనేటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయంలో కొంత కష్టం ఉంటుంది చెప్తున్నాం. ఈరోజు బ్యాంక్ ఆఫీసర్స్ చెప్పినా కామన్ ప్యాక్ చెప్పినా 10 రోజుల నుంచి చూస్తున్నాం మనం. డెఫినెట్ గా లైన్ లో ఉన్నటువంటి సంఖ్య కొద్దిగా తగ్గింది, 30% తగ్గింది. మేము చూస్తున్నాం. మా ఒక నిన్న అరుణ్ జైట్లీ గారు కూడా అన్నారు పెరుగుతూ ఉంటాడు. ఇంత పెద్ద దేశం మంది 120 కోట్ల ప్రజల మంది. తర్వాత ఈ క్యారిబేటెడ్ కూడా ATM మెషిన్స్ లో ఈ 2,000 కొత్త నోట్లు కానీ 500 కొత్త నోట్లు కానీ పెట్టడానికి కొంత సాంకేతికమైనటువంటి వలన కొంత ఆలస్యం జరుగుతుంది. అంతేగాని క్యాష్ లేకనో క్యాష్ ఇవ్వలేకనో అని కాదు. ఎంత ఆలోచించి చేస్తున్నారో ఈ పెద్ద నిర్ణయం కొంత కష్టం ఉంటుంది. వారు అన్నట్టు బేనామీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి లేదని కాదు. బేనామీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా మీ దగ్గర నుంచి కొంత డబ్బు అయితే బయటకు వచ్చింది. ఏ డబ్బు అయితే మీ దగ్గర రాదో 30 తారీఖు లోపల ఆ డబ్బు సంగతి నేను చెప్తున్నాను. ఆ డబ్బు సంగతి వేస్ట్ అయిపోతుంది. దొంగ నోట్లు అన్ని బయటకు రావు, డంపులు బయటకు రావు. 0.02% దొంగ నోట్లు దేశం మొత్తం మీద. దానికోసం 0.0 మనం అంటున్నాం సార్. పాకిస్తాన్ దయచేసి ఈ రోజు మనం చూస్తున్నాం పాకెట్లు వేసి అక్కడ 5,000 కట్టబడేసారు చెప్పారు. చెప్పిందా 5,000 కట్లు 500 కట్లు 1000 కట్లు పడేస్తున్నదా అవన్నీ కూడా ఫేక్ నోట్స్. అందుకని నేను చెప్తానంటే ప్రధాని గారు ఇప్పుడు 10 రోజులు సామాన్య ప్రజలు లైన్ లో నిలబడి ఉన్నారు సార్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కింద బ్యాంకులను కూడా 24 గంటలు పని చేపిస్తే ఏమవుతుందండి? వీళ్ళు దవాఖాన 24 గంటలు పని చేయరా? ఏముంటుందండి? కరెన్సీ ఇచ్చి తీసుకుంటే ఒక వ్యక్తి పని చేస్తాడు ఒక బ్యాంక్. వాళ్ళకి అధికారులకు వాట్సాప్ చెప్తాం. బ్యాంక్ అధికారులు చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది ఉన్నాయి, వాళ్ళు కూడా సహనం కోల్పోతారు. నేను ఎవరు బ్యాంక్ మేనేజర్ చనిపోయాడని కూడా విన్నాం. దురదృష్టకరం, బాధాకరం. 24 గంటలు చేయండి బ్యాంకులను కూడా, 24 hours చేయండి. ATM సెంటర్లను పెంచండి. ఇవాళ 2,500 పెట్రోల్ బంకులను ఎందుకు ఇవ్వాలండి? మొత్తం దేశంలో ఎన్ని పెట్రోల్ బంకులు అన్ని పెట్రోల్ బంకులు ఇవ్వండి. ప్రభుత్వ రంగ సంస్థల కన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దాంట్లో కూడా ఫ్రీ వదిలేయండి. ఎన్ని సంస్కరణలు చేయొచ్చండి? 10 రోజులు సమయం పడుతుంది ఆ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే. దానికి మేమేమంటామంటే ఎస్ సెంటర్లను పెంచండి, హోమ్ డెలివరీ పెంచండి. మీరు ఇందాక ATMలు 30 నాకు కూడా ఒక్క ATM ఎక్కడ కనవాలి. మేము Day 1 రోజు నోట్లు రద్దు చేసిన రోజు హోమ్ డెలివరీ చెప్పాను. ఫారెక్స్ 100 కంపెనీలు ఉన్నాయండి. ఫారెక్స్ వాళ్ళకు కూడా ఇవ్వండి మీరు ఛాన్స్, నోట్లు మార్చుకునే సిస్టమ్ని. అమెజాన్ లాంటి సంస్థలు ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. వారికి కూడా కొంత ఫెసిలిటీ ఇవ్వండి. 1,000 రూపాయలు 2,000 ఒక్క వ్యక్తికి 2,000 చొప్పున. బ్లాక్ మనీ కాదు సార్. ఇప్పుడు పెట్రోల్ పంపులు 2,500 పెట్రోల్ పంపులు ఎందుకు ఇవ్వాలి? మొత్తం 50,000 పెట్రోల్ పంపులు ఇవ్వండి. ఈ 2,500 పెట్రోల్ బంక్ కూడా కంపెనీ అవుట్లెట్స్ ఉంటాయి. జరగబోతుంది ఏంటంటే మొన్నటి నుంచి నేను రకరకాల పద్ధతుల్లో ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అనేది అన్ని వర్గాలతో మాట్లాడుతున్నాను.
హైదరాబాద్లో దాదాపు 10,000 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 10 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాదాపు 1 లక్ష స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గత 4 రోజుల నుంచి ట్రాన్సాక్షన్స్ సాగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు అవి కొలాప్స్ అయ్యి రీగ్రూపింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని వేల మంది, లక్షల మందికి నిరుద్యోగులుగా మారేటటువంటి అవకాశం దాని నుంచి రాబోతున్నది. అంటే ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఎంత ఘోరంగా పడబోతుంది అనేటటువంటి విషయంలో. రెండో వైపు బ్లాక్ మనీని మనం కంట్రోల్ చేస్తామని చెప్తున్నాం. నిన్నగాక మొన్న బీజేపీ నాయకుడు కర్ణాటకలో 500 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిండు. అంటే బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఆర్బీఐ దగ్గర 500 కోట్లు కొత్త పాత అది చూడాలి మరి. కాంగ్రెస్ నాయకులు కూడా అటెండ్ చేసిన పెళ్లి ఇది సీరియస్ ఇష్యూ. ఇది ఈ పబ్లిక్ మన సరైన ఇప్పుడు జీవన్ రెడ్డి గారు సజెషన్ ఇచ్చారు ఇవన్నీ చేయండి అని చెప్పి. ఎస్, కానీ మీరు పబ్లిక్ ని తప్పుడు ప్రచారాలతో ఆర్బీఐ దగ్గర లిస్ట్ ఉన్నది, వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర చర్య తీసుకునే పని ఏం చేసినాం, ఎందుకు చేయలేకపోయినాం, ఇబ్బంది పెట్టే పని మనం బ్యాంక్ డిఫాల్టర్స్ మీద తీసుకొచ్చే సంవత్సరాల్లో వాళ్ళ ప్రయోజనాలను వాళ్ళని ముట్టుకుంటాం. రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళందరికీ మనం మద్దతు పలుకుతా ఉన్నారు. ఎందుకంటే తీసుకున్నా సార్, సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా మల్టిపుల్ ఆప్షన్స్ లో మీరు ప్రజల వద్దకు ఈ సామాన్య 2,000-4,000 రూపాయల డబ్బులు ఏ విధంగా చేరవేస్తారో అట్లాంటి పథకాలను ముందరికి తీసుకుంటారు. డైవర్ట్ చేసినారు. ఇప్పుడు ఒక మామూలుగా పల్లెటూరులో జరిగే పెళ్లికి ఆయనకి ₹1,00,000 దొరకడం, 50,000 దొరకడం చాలా చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంత మార్పిడి చేసినా కూడా మీరు 24,000 అట్లాంటి పర్మిషన్ తగ్గించి నిన్న ఇచ్చినది, అంతకుముందు లేదు. అట్లాంటిది మరి 5,500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చింది మరి కొత్త నోట్లవి ఎట్లా వచ్చినాయి? మీరు బ్లాక్ మనీ బయట తీస్తున్నారు కదా, మరి ఈ కొత్త నోట్ల బ్లాక్ మనీ మళ్ళీ ఎట్టిపోయింది, ఎట్లా అయింది అనేది ఆయన ప్రశ్న. దేనికున్నా ఆ ఒక ఇన్కమ్ ట్యాక్స్ సంగప్ప గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఇవ్వండి నోటీస్, మాకే తెలుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ కదా మీకు తెలియకపోయినా డబ్బులు పోతున్నట్టే కదా. 500 కోట్లు అంటున్నావా? పోవాలి, బయటికి రావాలనే కదా. లేలే, మీ సంగప్ప మీ పాయింట్ అర్థం చేసుకోవట్లేదు. రావడం వెనకనే కుట్ర ఉన్నది. రావడం వెనకనే అనిల్ అంబానీ మాట్లాడినప్పుడే చూస్తారని చెప్పి ఎందుకంటే టైం లేదు. కాకపోతే ఖచ్చితంగా డబ్బు ఫ్లో చేయకపోతే మాత్రం ప్రభుత్వం సామాన్య ప్రజలు లైన్లలో నిలబడకుండా ఆ సజెషన్స్ మనం చేయాలి. మార్చి 31 తర్వాత ఒక్కొక్క అకౌంట్ కు 15 లక్షల రూపాయలు వేయండి. మీరు గతంలో చెప్పినట్టు బ్లాక్ మనీ పోతుంది కాబట్టి ఇది